వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచింది కేంద్రం. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాని 20% పెంచుతున్నట్టుగా చెప్తోంది. గతంలో 10% పెంచుతాం అని చెప్పిన దానికి దీన్ని అదనంగా భావిస్తున్నారు. దాంతో పాటుగా వలస కూలీలకు 5 కిలోల సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ యూసేజ్ కానివ్వండి, ఎంతో కొంత ఎల్పీజీ సంక్షోభం అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఇప్పుడు ఏవైతే కొత్త మార్గదర్శకాలు ఇచ్చారో అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి, ఏముంది ఇందులో? పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ప్రధానంగా గృహ అవసరాలకు మాత్రమే ఎల్పీజీని సరఫరా చేస్తామని తొలుత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత భారీ ఎత్తున హోటల్ ఇండస్ట్రీ నుంచి ఆందోళన మొదలైంది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఎల్పీజీ సరఫరాను, కమర్షియల్ గ్యాస్ సరఫరాను మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు వాణిజ్య కమర్షియల్ గ్యాస్ను ఇటు రెస్టారెంట్స్కి, దాబాస్కు, అలాగే ఇతర కమర్షియల్ పర్పసెస్ కోసం ఎల్పీజీని అదనంగా కేటాయిస్తున్నట్టుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పెట్రోలియం కార్యదర్శి నవీన్ మిట్టల్ లేఖ రాసినటువంటి పరిస్థితి. సో నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. సో ప్రధానంగా ఇటు హోటల్ ఇండస్ట్రీ నుంచి భారీ ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి. సో దానికి ఆధారపడే అనేక పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, ఆసుపత్రులకు భారీ ఎత్తున ఆహార సరఫరా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ని ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ సరఫరాను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా 20% అదనంగా పెంచుతున్నట్టు చెప్పింది. సో గతం క్రైసిస్ లెవెల్ కంటే టోటల్గా విడతల వారీగా దాదాపు 50% అదనంగా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా కేంద్ర కార్యదర్శి వెల్లడించారు. వీటితో పాటు ప్రధానంగా దాబాలు, రెస్టారెంట్స్తో పాటు సబ్సిడైజ్డ్ కిచెన్స్, అలాగే క్యాంటీన్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ నడిపేటువంటి కిచెన్స్ కానీ, అలాగే లోకల్ బాడీస్ నడిపేటువంటి ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, కమ్యూనిటీ కిచెన్స్ కానీ, వీటన్నిటి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరంగా కమర్షియల్ ఎల్పీజీ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే 5 కిలోల ఎఫ్టీఎల్ను, చిన్న గ్యాస్ను కూడా, చిన్న తరహా గ్యాస్ను కూడా వాటికి అందజేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి. వీటితో పాటు ఇండస్ట్రీస్కు రెగ్యులర్గా సరఫరా చేసేందుకు ప్రధానంగా పీఎన్జీని ఉపయోగించాలని కూడా ఆదేశించింది. సో ఆ మేరకు ఇప్పటికే త్వరితగతిన అప్లికేషన్స్ తీసుకోవాలని ఆదేశించింది. సో పీఎన్జీ అంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్. సో పైపు ద్వారా గ్యాస్ను అందించాలని ఆ మేరకు ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ అవసరాలకు ఉపయోగించేటువంటి సంస్థల నుంచి కూడా ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ తీసుకొని వీలైనంత త్వరగా పీఎన్జీని సిటీస్లలో, ప్రధానంగా మెట్రో సిటీస్లో కానీ నగరాల లోపల పీఎన్జీ వ్యవస్థను వేలుగా మెరుగైనటువంటిగా, అలాగే వేగంగా వారికి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినటువంటి పరిస్థితి. సో మొత్తానికి దేశంలో ఎదురవుతున్నటువంటి గ్యాస్ కొరతను అధిగమించేందుకు రకరకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇరాన్తో సంప్రదింపులు జరిపి అదనపు గ్యాస్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే రీసెంట్గా నిన్ననే అమెరికా ఇరాన్ వద్ద ఉన్నటువంటి చమురును సరఫరా చేసేందుకు ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు కూడా అమెరికా ప్రకటించింది. సో ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయినటువంటి ఇరాన్ చమురు నౌకల నుంచి కూడా భారత్ భారీ ఎత్తున చమురును కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అనేక సోర్సెస్ నుంచి భారత్ గ్యాస్ను కొనుగోలు చేస్తుంది, అలాగే ఇటు క్రూడ్ ఆయిల్ని కూడా కొనుగోలు చేస్తుంది. సో ఆయిల్, గ్యాస్ అంతా కూడా కొరత లేదని చెప్తుంది. సో దాన్ని కొంత రేషనలైజ్ చేసే క్రమంలో భాగంగా ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ కూడా కొంత సులభతరం చేస్తూ అడిషనల్ గ్యాస్ కేటాయించింది.